తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం పెల్లుబికింది. ప్రజా ఉద్యమం విజయం సాధించి తెలంగాణ ఏర్పడింది. మేము అధికారంలోకి రాగానే విద్యుత్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాం. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించాం. ముందుగా సంస్థాగత సామర్థ్యం పెంచడంపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాం. సరఫరాలో, పంపిణీలో కలుగుతున్న నష్టాలను 16.83% నుంచి 15.98% తగ్గించాం. జెన్కో ద్వారా అయ్యే విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాం. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాం. నత్తనడకన సాగుతున్న విద్యుత్ ప్లాంట్లను వేగంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేశాం. ఈ చర్యల ఫలితంగా భూపాలపల్లి కేటీపీపీ ద్వారా 600 మెగావాట్లు, జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ ద్వారా 1200 మెగావాట్లు, థర్మల్ పవర్ టెక్ ద్వారా 840 మెగావాట్లు, సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్ సిజిఎస్ ద్వారా 550 మెగావాట్లు, జూరాల హైడ్రో పవర్ ప్రాజెక్టు ద్వారా 240 మెగావాట్లు, పులిచింతల ప్రాజెక్టు ద్వారా 30 మెగావాట్లు, సోలార్ పవర్ ద్వారా 1080 మెగావాట్లు, విండ్ పవర్ ద్వారా 99 మెగావాట్లు, మొత్తం 5039 మెగావాట్లు ఈ 2.5 ఏళ్ల తక్కువ కాలంలో అందుబాటులోకి తేగలిగాం. 2014 జూన్ 2 నాటికి రాష్ట్రంలో 5863 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఈ 2.5 ఏళ్లలోనే అదనంగా 5039 మెగావాట్లు అందుబాటులోకి తేగలిగాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10,902 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 10,902 మెగావాట్ల విద్యుత్తులో జల విద్యుత్, సౌరశక్తి, పవన విద్యుత్ ద్వారా వచ్చేది 3,531 మెగావాట్లు. కానీ ఈ 3 మార్గాల ద్వారా వచ్చే విద్యుత్ అంతగా ఆధారపడదగింది కాదు. అంటే 1,902 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ స్థిరంగా అందుబాటులో ఉండేది. అంటే అధ్యక్ష, ఫర్మ్ పవర్ 10,000లో 7,371 మెగావాట్లు. ఈరోజు మనకున్న విద్యుత్ డిమాండ్ గరిష్టంగా 8,284 మెగావాట్లు. అంటే మన రాష్ట్రంలో ఇంకా డిమాండ్కు ఉత్పత్తికి మధ్య 1000 మెగావాట్లకు పైన వ్యత్యాసం ఉంది. అయినా మా ప్రభుత్వం రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధించకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 6వ నెల నుంచే, అంటే 2014 నవంబర్ 20 నాటి నుంచే కోతలు లేని విద్యుత్తు ప్రజలకు అందిస్తున్నాం. గృహ అవసరాలకు, పరిశ్రమలకు, వాణిజ్య అవసరాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. వ్యవసాయానికి 9 గంటల 3 ఫేజ్ కరెంటు అందిస్తున్నాం. విద్యుత్ రంగాన్ని చక్కదిద్ది నేడు రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నందుకు పారిశ్రామిక వర్గాలతో పాటు విద్యుత్ వినియోగదారులందరూ ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలో నేడు జనరేటర్ల అవసరం చాలా వరకు తగ్గిపోయింది. ఈరోజు రాష్ట్రంలో ఇన్వర్టర్లు పోయి ఇన్వెస్టర్లు వచ్చే కాలం వచ్చింది. విద్యుత్ శాఖ పనితీరును ప్రశంసిస్తూ ఆర్ఈసి, పిఎఫ్సి వంటి ఆర్థిక సంస్థలు రుణాలపై వడ్డీ రేటును కోట్ల రూపాయల ఆదా అవుతున్నాయి. రాబోయే రోజుల్లో విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించి తెలంగాణను మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా అభివృద్ధి చేసేందుకు విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచబోతున్నాం. నూతనంగా స్థాపించబోతున్న భద్రాద్రి, యాదాద్రి, కొత్తగూడెం పవర్ ప్లాంట్ల ద్వారా 5,880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రామగుండంలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఎన్టీపీసీ నెలకొల్పుతున్నది. ఈ మధ్యనే 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొదటి దశ నిర్మాణానికి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. రాబోయే 3 ఏళ్లలో సిజిఎస్ ద్వారా మనకు 595 మెగావాట్ల విద్యుత్ సమకూరుతుంది. సింగరేణి మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని జైపూర్లో నెలకొల్పుతున్నది. ఛత్తీస్గఢ్ నుంచి 3-4 నెలల్లో 1000 మెగావాట్ల విద్యుత్ రాబోతున్నది. వీటితో పాటు 2017-18 నాటికి 3,920 మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా
అందుబాటులోకి వస్తుంది. పులిచింతల ద్వారా మరో 90 మెగావాట్ల జల విద్యుత్ వస్తుంది. ఇవన్నీ కలిసి 2019 నాటికి మన రాష్ట్రంలో 27,187 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం నెలకొని ఉంటుంది. అప్పుడు రాష్ట్రం విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిని పొందుతుంది. రాష్ట్ర అవసరాలకు పోను అదనంగా విద్యుత్ ఉత్పత్తిని చేయగలుగుతుంది. విద్యుత్ రంగంలో మరింత ప్రగతి సాధించడం కోసం, డిస్కంలను బలోపేతం చేయడం కోసం ఈరోజు ప్రభుత్వం మరొక ముందడుగు వేస్తున్నది. ఉదయ్ పథకంలో చేరేందుకు నేడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం MOU కుదుర్చుకుంటున్నదని సంతోషంగా సభకు తెలియజేస్తున్నాను. గత పాలకుల లోపభూయిష్ట విధానాల ఫలితంగా 2 డిస్కంలు కూడా 11,897 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకొని పోయాయి. TS SPDCL కు 7,392 కోట్ల రూపాయల అప్పుంటే TS NPDCL కు 4,505 కోట్ల రూపాయల అప్పు ఉన్నది. ఉదయ్ పథకంలో చేరడం ద్వారా ఈ అప్పుల్లో 75% అంటే 8,923 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. మిగిలిన 2,974 కోట్ల రూపాయలకు ప్రభుత్వ గ్యారంటీతో బాండ్స్ ఇచ్చే వెసులుబాటు డిస్కంలకు లభిస్తుంది. దీంతో డిస్కంలకు రుణభారం నుంచి విముక్తి కలుగుతుంది. అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే తీర్చడం వల్ల డిస్కంలు ప్రతి ఏటా 890 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. డిస్కంలు తిరిగి కొత్తగా అప్పు పొందేందుకు అవకాశం కలుగుతుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో డిస్కంలకు 4,584 కోట్ల రూపాయలను అందిస్తున్నది. ఈ నిర్ణయాల వల్ల వినియోగదారులకు ఎంతో మేలు కలుగుతుంది. ఈరోజు విద్యుత్ రంగంలో రాష్ట్రం ఇంతటి ప్రగతి సాధించడం వెనుక విద్యుత్ శాఖలోని వివిధ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల కృషి ఎంతో ఉంది. వీరిలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ విద్యుత్ సంస్థలకు సేవలు అందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వంతో సానుభూతితో అర్థం చేసుకుంది. దాదాపు 20,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకున్నది. 1175 మంది కాంట్రాక్ట్ JLMలను ఇప్పటికే రెగ్యులరైజ్ చేశాము. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను గౌరవించి సర్వీసులను క్రమబద్ధించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వీరికి ఉద్యోగ భద్రతతో పాటు మెరుగైన జీతభత్యాలు లభిస్తాయి. భవిష్యత్తులోనూ రాష్ట్రంలోని నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు, రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అంకిత భావంతో కృషి చేస్తామని, తెలంగాణ ప్రజల జీవితంలో నిత్యం విద్యుత్ కాంతులు నింపుతామని సభకు సవినయంగా తెలియజేస్తున్నాను.